ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవజనులారా, మీతో ఒక మాట పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేడు సంఘము, విశ్వాసులు, దేవుని బిడ్డలు దైవజనులను ఎంతో నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. దేవుని చేత అభిషేకించబడ్డవారని, దేవుడు పంపిన దైవజనులని, దేవుడు మా కొరకు ఏర్పరిచిన సేవకులని వారిని నమ్మి మరి ఎంతగానో వారి కష్టకాలమందు, దుఃఖ సమయములందు, వారి దీన పరిస్థితుల యందు మన వైపు చూస్తున్నారు విశ్వాసులు. వారు ఎంత నమ్మి కష్టముల, ఇరుకుల, ఇబ్బందులు, కష్టము రాగానే అన్నయ్య అని గుర్తు చేసుకుంటున్నారు. ఒక తల్లిని బిడ్డ గుర్తు చేసుకున్నట్లుగా విశ్వాసులు, సంఘం మనల్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు మన ద్వారా వారికి ఎంత ఆదరణ కలుగుతుంది, ఎంత నెమ్మది కలుగుతుంది, ఎంత ఓదార్పు కలుగుతుంది, మనం ఎంత వారికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మరి స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యలో ఉన్నామని పౌలు చెప్తాడు. తల్లి బిడ్డల సంబంధం ఎలాంటిదో సేవకుడికి సంఘానికి ఉన్నటువంటి సంబంధం అలాంటిది. కనుక సేవకుడు ఆదరించాలి, సేవకుడు హెచ్చరించాలి, సేవకుడు తప్పును దిద్దాలి, సేవకుడు సంఘాన్ని బలపరిచి స్థిరపరిచి కష్టకాలంలో కూడా తోడుగా నిలిచి సంఘాన్ని ముందుకు నడిపించాలి. ఈ మాటలు వింటున్న దైవజనుడా, ఎంత మట్టుకు నువ్వు ఆదరణగా ఉన్నావు, ప్రజలు నిన్ను నమ్మినంతగా వారి కొరకు నమ్మకమైన పరిచర్యను జరిగించగలుగుతున్నావు. ఆలోచించు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అనే వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నిన్ను నమ్మి అప్పగించిన ఈ సేవలో నమ్మకమైనటువంటి దాసుడిగా ఆయన చిత్తము నెరవేర్చగలిగితే ప్రభు తన రాకడి దినమందు తగిన బహుమానము నీకు అనుగ్రహిస్తాడు. పిలిచిన పిలుపు విషయంలో, ఇచ్చిన దర్శనం విషయంలో, అప్పగించిన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండు, దీవించబడతావు. ప్రైజ్ ది లార్డ్.